పాత నిబంధనలో ఉన్న అన్ని పుస్తకాల్లోకి ఇది చాలా చిన్నది, కేవలం 21 వచనాలు అంతే. కాని దీని వెనక ఉన్న కథ మాత్రం చాలా పెద్దది. శతాబ్దాల పాటు సాగిన ఒక కుటుంబ కలహం చివరికి ఒక జాతీయ సంఘర్షణగా ఎలా మారిందో చెప్పే శక్తివంతమైన కథ ఇది. ఒక్కసారి ఊహించుకోండి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య మొదలైన ఒక చిన్న గొడవ, అది తరతరాలుగా పెరుగుతూ వచ్చి చివరికి 2 దేశాల మధ్య శత్రుత్వంగా మారితే ఓబద్యా గ్రంథం వెనుక ఉన్న కథ ఇదే. ఇది కేవలం పాత చరిత్ర కాదు, మనుష్యుల మధ్య సంబంధాలు, వాటి పరిణామాల గురించి మనకు చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది. సరే, ఇద్దరు అన్నదమ్ముల కథతో మొదలుపెడదాం. అసలు ఈ వైరం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ శత్రుత్వం యొక్క మూలాలు ఇద్దరు సోదరుల మధ్య పోటీతో మొదలయ్యాయి. అది వాళ్ల వారసులకు కూడా పాకింది, చివరికి 2 దేశాల మధ్య తీరని పగకు దారితీసింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ 2 దేశాలు కవళ సోదరుల నుంచే వచ్చాయి. యాకోబు ఏమో ఇశ్రాయేలు దేశానికి మూల పురుషుడు అయ్యాడో, అతని అన్న ఏశావు ఏమో ఎదోము దేశానికి. అంటే వాళ్ళు కేవలం పక్కపక్క దేశాలు కాదు, వాళ్ళు అన్నదమ్ముల్లాంటి వాళ్ళు. అయినా కూడా వాళ్ల మధ్య శత్రుత్వం మాత్రం చాలా కాలంగా ఉంది. ఇక రెండో భాగానికొస్తే అంతిమ ద్రోహం. ఈ 100 పగ ఒక కీలకమైన టైంలో తారస్థాయికి చేరుకుంది. యెరూషలేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు సొంత సోదరుడు క్రూరత్వమే ఈ ప్రవచనానికి కారణమైంది. సమయం క్రీస్తుపూర్వం 586. అప్పటి సూపర్ పవర్ అయిన బబిలోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేస్తుంది. ఆ టైంలో ఇశ్రాయేలు సోదర దేశమైన ఎదోము ముందొక చాయిస్ ఉంది. కష్టాల్లో ఉన్న తమ సోదరుడికి హెల్ప్ చేస్తారా, లేదంటే శత్రువుతో చేయి కలుపుతారా? ఎదోము ఊరికే చూస్తూ కూర్చోలేదు, వాళ్ళేకంగా ద్రోహానికి పాల్పడ్డారు. యెరూషలేము నాశనమవుతుంటే చూసి తెగ సంతోషించారు. పడిపోయిన నగరాన్ని దోచుకున్నారు, ఆక్రమణదారులకు సహాయం చేశారు. అంతేకాదు, ప్రాణభయంతో పారిపోతున్న తమ సొంత సోదరులైన ఇజ్రాయేలీయులనే పట్టుకుని శత్రువులకు అప్పగించారు. ఇంతకంటే దారుణమైన ద్రోహం ఉంటుందా? ఇక మూడో భాగానికి వస్తే తీర్పు యొక్క ప్రవచనం. మరి ఎదోము చేసిన ఈ ద్రోహానికి దేవుడి స్పందన ఏంటి? ఆ సమాధానమే మనకు ఓబద్యా గ్రంథంలో ఒక తీర్పు రూపంలో కనిపిస్తుంది. కేవలం ఒకే ఒక్క అధ్యాయం, 21 వచనాలు. అవును, బైబిల్లోనే ఇది అతి చిన్న పుస్తకం. కానీ సైజు చూసి మోసపోవద్దు. ఎందుకంటే ఆ చిన్న పుస్తకంలోనే దేవుని న్యాయం గురించి, గర్వానికెలాంటి గతి పడుతుందో చెప్పే అత్యంత శక్తివంతమైన హెచ్చరిక ఉంది. అసలు ఎదోము చేసిన ప్రధాన పాపమేంటి? వాళ్ల గర్వం. వాళ్ళు శేయిరు పర్వతాల్లో ఎత్తైన కొండల మధ్య నివసించేవాళ్లు. వాళ్లకు ఆ కొండలే కోటలు. వాళ్ల ఫీలింగ్ ఏంటంటే, గద్ద గూట్లో ఎంత సేఫ్గా ఉంటుందో మేము కూడా మా పర్వతాల్లో అంతే సేఫ్, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారం. ఈ ప్రవచనంలో ఇదే మెయిన్ పాయింట్. దేవుని న్యాయం ఎలా పనిచేస్తుందో చెప్పే సూత్రమనమాట. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు వేరే వాళ్లకి ఏం చేస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. ఎదోము తన సోదరుడికి చేసిన క్రూరత్వమే తన నాశనానికి కొలమానంగా మారింది. ఈ సూత్రాన్ని లెక్స్ టాలియోనిస్ అని కూడా అంటారు. అంటే చేసిన నేరానికి తగ్గట్టే శిక్ష ఉండటం. కంటికి కన్ను, పంటికి పన్ను అంటాం కదా, అలాగన్మాట. ఎదోము చేసిన ద్రోహం, దోపిడీ, హింసకు బదులుగా అవే వాళ్లమీదికి తిరిగి వస్తాయని ఈ ప్రవచనం చాలా క్లియర్గా చెప్తోంది. దేవుని న్యాయం ఎప్పుడూ ఒక పక్కే ఉండదు, అది మనం చేసిన పనులకు ప్రతిస్పందనగానే ఉంటుంది. ఇక 4వ భాగానికి వద్దాం. మరి ఆ ప్రవచనం నిజమైందా? చరిత్ర ఏం చెప్తోంది? ఆ గర్వంతో విర్రవీగిన దేశానికి చివరికి ఏ గతి పట్టిందో చూద్దాం. ఆ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. క్రీస్తుపూర్వం 586లో వాళ్లు ద్రోహం చేసిన తర్వాత ఎదోము పతనం మొదలైంది. నెమ్మదిగా బలహీనపడ్డారు. అరబ్ తెగలు వచ్చి వాళ్లను ఆ పర్వత కోటల్నుంచి తరిమికొట్టాయి. కొన్ని 100 తర్వాత వాళ్ళని బలవంతంగా యూదామతంలోకి మార్చేశారు. దీంతో వాళ్ల సొంత గుర్తింపు పోయింది. ఫైనల్గా క్రీస్తుశకం 70 నాటికి రోమన్లు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత ఎదోమీలు అనే జాతి చరిత్ర నుంచే పూర్తిగా మాయమైపోయింది. ఇక చివరి భాగానికొచ్చాం. మరి ఈ పాత కథ నుండి మనం ఈ రోజు నేర్చుకోవలసిందేంటి? ద్రోహం, న్యాయం గురించిన ఈ కథ ఇప్పటికీ మనకు ఎందుకు అంత ముఖ్యమైనది? ఈ కథలో ఉన్న అసలైన ఆధ్యాత్మిక సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 2 పర్వతాల మధ్య తేడా చూడాలి.
ఎదోము ఉన్న శేయిరు పర్వతం మనిషి అహంకారానికి, గర్వానికి, చివరికి పతనానికి చిహ్నంగా నిలిచింది. దానికి పూర్తి ఆపోజిటుగా ఇశ్రాయేలుకు చెందిన సియోను పర్వతం దేవుని పవిత్రతకు, విమోచనకు, ఆయన రాజ్యం యొక్క పునరుద్ధరణకు చిహ్నంగా నిలుస్తుంది. సో ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే, 1 గర్వం ఎప్పటికైనా నాశనానికి దారితీస్తుంది. 2 ఇతరులకు, ముఖ్యంగా వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ద్రోహం చేస్తే దాని పర్యవసానాలు అనుభవించక తప్పదు. 3 దేవుని న్యాయం తప్పకుండా జరుగుతుంది. 4 కష్టాల్లో ఉన్నవాళ్లకు దేవుడు నిరీక్షణ, పునరుద్ధరణ ఇస్తాడు. ఫైనల్గా మనుషులు కట్టుకున్న రాజ్యాలు కూలిపోతాయి, కాని దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది. ఈ పురాతన కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఈ రోజుల్లో అధికారం, అహంకారంతో విర్రవీగే శక్తులకు ఎదోమునొక సింబల్గా తీసుకుంటే, దాని పతనం యొక్క కథ ఇప్పటి ప్రపంచానికి ఎలాంటి హెచ్చరిక ఇస్తోంది? న్యాయమనేది ఎప్పటికైనా గెలుస్తుందని గుర్తుచేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.